హలో అండి, అందరికీ నమస్కారం. ఇవాల్టి కథ తండ్రికి తగ్గ కూతురు. నీరజ హరిగారు రచించారు. ఏ సుగుణ, ఆఫీస్కి టైం అవుతుంది, బ్రేక్ఫాస్ట్ రెడీనా? ఆఫీస్కి రెడీ అవుతూ అడిగాడు గోపాల్. రెడీ, రండి అంది సుగుణ. గోపాల్ డైనింగ్ హాల్లోకి రాగానే భర్తకు పెట్టి తను తీసుకుంది సుగుణ. బ్రేక్ఫాస్ట్ పూర్తి చేసి హడావిడిగా ఆఫీస్కు వెళ్ళాడు గోపాల్. ఆ తర్వాత మిగిలిన పనిని పూర్తి చేసి తమ ఊర్లో ఉన్న తల్లిదండ్రులకు ఫోన్ చేసి వాళ్ళతో కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేసింది సుగుణ. తరచూ వాళ్ళకు ఫోన్ చేసి వాళ్ళ యోగక్షేమాలను తెలుసుకోవటం సుగుణకు పరిపాటే. వాళ్ళతో మాట్లాడి ఫోన్ పెట్టేగానే తన తల్లిదండ్రులు తన ఊరిని గురించిన ఆలోచనలతో గత స్మృతుల్లోకి వెళ్ళింది సుగుణ. వెంకటాపురం గ్రామంలో రామయ్య తన భార్య జానకమ్మ, ఏకైక కూతురు సుగుణతో పెద్దలిచ్చిన విశాలమైన ఇంట్లో సంతోషంగా ఉంటున్నారు. ఉన్న ఎకరం పొలం కష్టపడి వ్యవసాయం చేస్తూ తనకున్నంతలోనే ఏ లోటు లేకుండా సుగుణను పెంచి పెద్ద చేశారు రామయ్య గారు. ఆయన ఆ ఊరి ప్రెసిడెంట్ కూడా కనుక ఊరి పెద్దగా ఉంటూ ఎవరికి ఏ సాయం కావాల్సొచ్చినా లేదనకుండా చేసేవారు. అందరికీ ఆయన అంటే చాలా గౌరవము, అభిమానము. పురాతనంగా ఉన్న ఆ ఊరి శివాలయాన్ని చుట్టుపక్కల గ్రామ ప్రజల నుంచి చందాలు పోగు చేసి తమ ఊరి వాళ్ళ చేత కూడా చందాలు వేయించి మిగిలింది తాను వేసి దగ్గరుండి ఆలయ పునరుద్ధరణ చేశారు రామయ్య గారు. ఆయన మీద గౌరవంతో ఆ ఊరి ప్రజలు ఆయన్నే ఆలయ ట్రస్టీగా నియమించుకొని ఉత్సవాలను చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. ఆలయ పూజారిని నియమించుకొని తన ఇంట్లో ఒక భాగాన్ని ఆ దంపతులకు నివాసానికి ఉచితంగా ఇచ్చారు రామయ్య గారు. సుగుణ కూడా తన కుటుంబ పరిస్థితులకు అనుగుణంగా మెలుగుతూ కష్టపడి చదివి మంచి మార్కులతో 10వ తరగతి పాస్ అయింది. ఆ ఊరి స్కూల్లో అంతవరకే చదువు ఉన్నందున ఇంటర్ చదువు కోసం పక్క ఊర్లోని కాలేజీలో సుగుణను చేర్చారు రామయ్య గారు. కాలేజీకి ప్రతిరోజు సుగుణ తన తోటి స్నేహితురాళ్లతో కలిసి నడిచి వెళ్ళేది. తమ గ్రామం అందమైన పచ్చని ప్రకృతి ఒడిలో సేద తీరుతుందా అన్నట్టుగా ఎంత సుందరంగా కనువిందు చేస్తూ ఉంటుందో. తమ ఊరిని దాటి పక్క ఊరి కాలేజ్కి వెళ్ళాలంటే చుట్టుపక్కల అంతా చెట్లు చేమలు, దూరంగా ఎత్తైన కొండలను చూసుకుంటూ మధ్యలో గలగలా పారే పెద్ద కాలువ, దాని చుట్టూ ఆకుపచ్చని తివాచి పరిచినట్టుగా కలకల్లాడే మాగాని పంటలు. ఆ కాలువ నుంచే ఆ పంటలకు నీరందేది. పల్లకట్టు ఎక్కి ఆ కాలువ దాటితే గాని కాలేజీకి, ఇతర గ్రామాలకు వెళ్ళలేరు. బల్లకట్టుని నడిపేవాడికి నెలకు కొంత ధాన్యమని ఇచ్చి ఆ కాలువను దాటి చుట్టుపక్కల గ్రామాల్లో తమ పనులని పూర్తి చేసుకొని తమ గ్రామం వెంకటాపురం చేరుకునేవారు ఆ ఊరి ప్రజలు. అంత అందమైన గ్రామంలో పుట్టడం తన అదృష్టమని ఎప్పుడూ భావించే సుగుణ కాలేజీలో చక్కగా చదివి ఇంటర్ పూర్తి చేసింది. పెళ్లి చేద్దామన్న తల్లి ఆలోచనలను తోసిపుచ్చి డిగ్రీ చదువుతానని పట్టుబట్టింది. రామయ్య గారు కూతురికే వంతపాడి ఆమెను డిగ్రీలో చేర్చారు. సుగుణ డిగ్రీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాక రామయ్య దంపతులు చాలా సంతోషించి తన పొలంలోని వ్యవసాయ కూలీలకు, చుట్టుపక్కల వారికి మిఠాయిలను పంచిపెట్టారు. సుగుణకు పెళ్లి చేయాలని పట్టుపట్టింది జానకమ్మ. తనకి ఇంకా పై చదువులు చదవాలన్న కోరిక ఉన్న తండ్రి స్తోమతను అర్థం చేసుకున్నదై మౌనం వహించి పెళ్లికి సుముఖత చూపింది సుగుణ. సుగుణకు పెళ్లి సంబంధాలను చూస్తున్న సమయంలో గోపాల్ వాళ్ళ సంబంధం రామయ్య దంపతులకు బాగా నచ్చింది. గోపాల్కు తల్లిదండ్రులు చిన్నప్పుడే యాక్సిడెంట్లో చనిపోవడంతో మేనమామ శరభయ్య చేరతీసి పెంచి పెద్ద చేశాడు. ఆయన మధ్యతరగతి కుటుంబీకుడు. ఏకైక కొడుకు ధీరజ్ని చదివించాలనే తాపత్రయమున్నా వాడికి చదువు అంటే ఇష్టం లేదు. ధీరజ్ ఎలాగోలా 10వ తరగతి అత్యవసర మార్కులతో పాస్ అయ్యాడు. ఇంకా ధీరజ్కి చదువు అబ్బదని శరభయ్య అతని చేత కిరాణా కొట్టును పెట్టించాడు. కిరాణా వ్యాపారంలో కొంత డబ్బును సంపాదించాక దూరపు బంధువుల పిల్లతో ధీరజ్కి వివాహం జరిపించాడు శరభయ్య. ధీరజ్, గోపాల్ ఇంచుమించు సమవయస్కులే. చదువు అంటే ప్రాణంగా ఉన్న గోపాల్ కష్టపడి చదివి మంచి మార్కులతో డిగ్రీ పాస్ అయ్యాడు. బ్యాంకు పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న దశలో శరభయ్య గుండె జబ్బుతో చనిపోయాడు. జరిగిన దారుణానికి విలువెల్లాడాడు గోపాల్. జరగవలసిన కార్యక్రమాలను తానే దగ్గరుండి ధీరజ్ చేత జరిపించాడు గోపాల్. కొన్నాళ్లకు బ్యాంకు పరీక్షలు రాసిన గోపాల్కు బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. అతని ఆనందానికి అవధులు లేవు. పట్నంలో చక్కగా ఉద్యోగం చేసుకుంటూ
బ్యాంకులో మంచి పేరు సంపాదించుకున్నాడు గోపాల్. 2 సంవత్సరాల తర్వాత తెలిసిన వాళ్ళ ద్వారా సుగుణ వాళ్ళ సంబంధం వచ్చింది. పెళ్లి చూపులను ఏర్పాటు చేశారు రామయ్య గారు. గోపాల్ స్థితిగతులు, అతని విధేయతలు వాళ్ళకు బాగా నచ్చింది. సుగుణ చదువు, చక్కదనం, వాళ్ళ ఇంటి మర్యాద, మంచితనం గోపాల్కు బాగా నచ్చింది. సుగుణ కూడా గోపాల్ బాగా నచ్చడంతో పెళ్లికి ముహూర్తం పెట్టారు రామయ్య దంపతులు. తనకున్నంతలో అత్యంత వైభవంగా సుగుణ పెళ్లి గోపాల్తో జరిపించారు రామయ్య దంపతులు. ఆ ఊరిలో రామయ్యకు పలుకుబడి బాగా ఉన్నందున ఊరంతా కలిసికట్టుగా నిలబడి ఆయన చెప్పిన పెళ్లి పనులన్నీ పూర్తి చేశారు. గోపాల్ తరపున పెద్దగా బంధువులు లేనందున ధీరజ్ దంపతులు, బ్యాంకు సిబ్బంది, స్నేహితులు వచ్చారు. సుగుణ, గోపాల్లు 3 నిద్రలను పూర్తి చేసుకొని రామయ్య దంపతులకు నమస్కారం చేసి పట్నంలో ఒక ఇంటిని అద్దెకు తీసుకొని కొత్త కాపురం పెట్టారు. గోపాల్ వద్దన్నా వినకుండా ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ కాపురం సారగా కూతురుకిచ్చారు రామయ్య గారు. 3 పువ్వులు 6 కాయలుగా సాగుతున్న వాళ్ళ కాపురాన్ని చూసి సంతోషంగా ఉంటున్నారు రామయ్య దంపతులు. ఏదో అలిగిడైతే తుల్లిపడి గత స్మృతుల నుంచి తేరుకొని త్వరలో అమ్మ వాళ్ళని, ఆ ఊరిని చూసి రావాలనుకొని నెమ్మదిగా వంటగదిలోకి వెళ్ళింది సుగుణ. కాలం హాయిగా గడిచిపోతుంది. గోపాల్, సుగుణలు అన్యోన్యంగా ఉంటున్నారు. వాళ్ళ ప్రేమకు గుర్తుగా సుగుణ గర్భవతి అయింది. గోపాల్ ఆనందం చెప్పనలివి కాదు. సంతోషంగా అత్తారింటికి ఫోన్ చేసి చెప్పాడు గోపాల్. శుభవార్తను విన్న జానకమ్మ దంపతులు పరుగున వచ్చి కూతుర్ని చూసి 4 రోజులుండి ఆమెకు కావాల్సినవన్నీ ఏర్పాటు చేసి వెళ్ళారు. గోపాల్ సుగుణను జాగ్రత్తగా చూసుకుంటూ ఆఫీస్కి వెళ్ళి వస్తున్నాడు. సుగుణకు 7వ నెల రాగానే జానకమ్మ కూతుర్ని తనింటికి తీసుకుని పోయి సీమంతం చాలా వేడుకగా జరిపింది. గోపాల్ 2 రోజులు అత్తవారింట్లో మర్యాదలను పొంది భార్యను తనింటికి తీసుకువచ్చాడు. ఆ ఊరిలో వైద్య సదుపాయాలు లేనందున సుగుణకు పురుడు తనింట్లోనే పొయ్యాలని కోరాడు గోపాల్. అందుకు జానకమ్మ దంపతులు అంగీకరించారు. కొన్ని రోజుల తర్వాత జానకమ్మ వచ్చి సుగుణకు సపర్యలు చేస్తూ ఉంటుంది. కాలం సాఫీగా సాగుతుంది. నెలల నిండి సుఖప్రసవం జరిగి పండంటి మగబిడ్డను కన్నది సుగుణ. గోపాల్ సంతోషంగా ఆఫీస్ వాళ్లకు పార్టీ ఇచ్చాడు. మనవడు పుట్టిన వార్త విని రామయ్య గారు పరుగున వచ్చి సంతోషంగా ఆ పసిబిడ్డను చేతుల్లోకి తీసుకున్నాడు. రామయ్య దంపతులు కూతుర్ని, అల్లుడిని, మనవడిని తమ ఇంటికి తీసుకుపోయి 21వ రోజున బారసాల కార్యక్రమాన్ని వేడుకగా జరిపారు. వాడికి కిరణ్ అని పేరు పెట్టారు గోపాల్ దంపతులు. గ్రామస్తులందరూ కిరణ్ని ముద్దాడి మనసారా ఆశీర్వదించారు. ఆ ఊరి శివాలయంలో మనవడి పేరున పూజలు జరిపించారు రామయ్య గారు. ఉద్యోగ పనుల నిమిత్తం ఆఫీస్లో సెలవులు లేనందున మామగారింట సుగుణను, కిరణ్ని వదిలి తనింటికి వచ్చాడు గోపాల్. కిరణ్ చక్కగా పెరుగుతూ 3 నెలల పసివాడయ్యాడు. మరికొన్ని రోజులకు దసరా పండుగ వచ్చింది. తనే దేవాలయ ట్రస్టీ అయినందున ఎప్పటిలాగే ఆ ఊరి శివాలయంలో గ్రామస్తుల సహకారంతో భ్రమరాంబ సమేత శ్రీ సోమేశ్వర స్వామివారికి దసరా ఉత్సవాలను చాలా ఘనంగా జరిపించారు రామయ్య గారు. నవరాత్రులలో అమ్మవారికి రోజుకొక అవతారం వేయించి భక్తి శ్రద్ధలతో కుంకుమ పూజలు చేయించి భక్తులకు పానకం, ప్రసాద వితరణ చేశారు రామయ్య గారు. విజయదశమి రోజున అత్తారింటికి గోపాల్ వచ్చాడు. భార్య బిడ్డలను చూసి సంతోషించాడు. జమ్మి పూజ, పారువేట, అమ్మవారిని, అయ్యవారిని ఊరేగింపు కార్యక్రమాలతో దసరా నవరాత్రులు ఇట్టే గడిచాయి. పండుగ వేడుకలు అయిపోగానే సుగుణను, కిరణ్ని తీసుకొని తన ఇంటికి వచ్చాడు గోపాల్. నెలలు గడుస్తున్నాయి. కిరణ్ అల్లారు ముద్దుగా పెరుగుతూ తన ముద్దు మాటలతో, ఆటపాటలతో అలరిస్తున్నాడు. వీలు కుదిరినప్పుడల్లా రామయ్య దంపతులు వచ్చి మనవడితో ఉల్లాసంగా గడిపిపోతున్నారు. గోపాల్, సుగుణ తల్లిదండ్రులను తమతో పాటే ఉండమని కోరగా వాళ్ళు ఆ ఇంటిని, పుట్టి పెరిగిన ఆ ఊరిని వదిలి రామని మొండిపట్టు పట్టారు. చేసేది లేక మిన్నకున్నారు సుగుణ, గోపాల్లు. రామయ్య దంపతులను, ఆఫీస్ సిబ్బందిని, స్నేహితులను పిలిచి కిరణ్కు మొదటి పుట్టినరోజు వేడుకల్ని చాలా ఘనంగా చేశారు గోపాల్ దంపతులు. 4 రోజులు ఉండి వాళ్ళ ఊరెళ్ళారు జానకమ్మ వాళ్ళు. వారాంతంలో కిరణ్ని, సుగుణని బయటకు తీసుకువెళ్తూ సంతోషంగా ఉంటున్నాడు గోపాల్. కిరణ్కి 3వ సంవత్సరం రాగానే అక్షరాభ్యాసం చేసి దగ్గరలో ఉన్న బడిలో వేశారు సుగుణ వాళ్ళు. కిరణ్ రోజు బడికి వెళ్ళి వస్తున్నాడు. సెలవులప్పుడు తల్లిదండ్రులతో కలిసి
అమ్మమ్మ తాతల వద్దకు వెళ్ళి వస్తూ ఉన్నాడు కిరణ్. కాలం ఎల్లవేళలా ఒకేలా ఉండదు కదా. ఒక రోజున కార్డియాక్ అరెస్టుతో హఠాత్తుగా నిద్రలోనే శాశ్వతంగా కన్నుమూశారు రామయ్య గారు. జరిగినది తెలుసుకొని హడావిడిగా సుగుణ వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు ఆ ఇంటి ముందుకి వెళ్ళేటప్పటికీ ఊరంతా తరలి వచ్చిందా అన్నట్టుగా జనమంతా రామయ్య గారిని కడసారి రామయ్య గారిని చూసేందుకు కన్నీటి వదనాలతో బారులు తీరి నుంచున్నారు. సుగుణ వాళ్లను చూడగానే వాళ్ళ కన్నులు మరింతగా వర్షించాయి. సుగుణ పరిస్థితి వర్ణించనలవి కానిది. దుఃఖిస్తూ వారందర్నీ దాటుకుని లోపలికి వెళ్ళి తండ్రి పార్థివ దేహాన్ని చూసి బావురుమంది సుగుణ. ఆమెను ఓదార్చటం ఎవరి తరమూ కావట్లేదు. గోపాల్ కూడా బాధపడుతూ భార్యను ఓదారుస్తున్నాడు. జానకమ్మ పరిస్థితి చాలా దారుణం. ఊహించని ఈ ఆపదకి ఆవిడ దుఃఖిస్తూనే ఉంది. జరిగినది ఏమిటో తెలియని చిన్నారి కిరణ్, తాత కళ్ళు తెరు, నిద్రలే, నన్ను ఎత్తుకొని ఆడించవా అంటూ తన చిట్టి చిట్టి చేతులతో ఆయన ముఖాన్ని తడుతూ లేపుతుంటే అక్కడున్న వారందరి హృదయాలు భారమయ్యాయి. కాసేపటికి సుగుణ తనను తాను నిబ్బరించుకొని తల్లిని ఓదార్చింది. తరువాత జరగవలసిన కార్యక్రమాన్ని యథావిధిగా జరిపించాడు గోపాల్. అందరూ రామయ్య గారి కీర్తి ప్రతిష్టలను, ఆయన మంచితనాన్ని, సేవా దృక్పథాన్ని వేనోళ్ళ మెచ్చుకుంటూ తమ ఇళ్లకు వెళ్లారు. బ్యాంకులో 10 రోజులు సెలవు పొడిగించుకొని అక్కడే ఉండి అత్తగారుకు భార్యకు ధైర్యం చెప్పాడు గోపాల్. అక్కడ ఒంటరిగా ఉండవద్దని, తమతో పాటు వచ్చి ఉండమని జానకమ్మను కోరగా ఆవిడ అంగీకరించలేదు. తను కూడా ఇక్కడే ఈ మట్టిలోనే కలిసిపోవాలని చెప్పింది. సుగుణ బలవంతంగా ఆవిడను ఒప్పించి తన ఇంటికి తీసుకువెళ్ళింది. రోజు మనవడిని చూసైనా బాధ నుంచి ఆవిడ త్వరగా బయటపడుతుందని సుగుణ ఆశ. కాలం ఎంతటి గాయాన్నైనా మాన్పుతుంది అన్నట్టుగా సుగుణ సపర్యలు ఓదార్పుతో 2 నెలల తర్వాత జానకమ్మ మామూలు మనిషి అయింది. కొన్ని నెలల తర్వాత సుగుణ, గోపాళ్ళు జానకమ్మను కిరణ్ని తీసుకొని వెంకటాపురం వెళ్లారు. అక్కడ కొన్నాళ్ళు ఉండి ఆ ఊరి వాళ్ళ ద్వారా రామయ్య గారి పొలాన్ని అమ్మించారు. వచ్చిన డబ్బుతో ఆ ఇంటిని అనాథాశ్రమంగా కొన్ని ఆధునిక మార్పులు, వసతులు ఏర్పాటు చేసి దానికి రామయ్య అనాథాశ్రమం అని నామకరణం చేసి కొంతమంది అనాథలకు ఆశ్రయం ఇచ్చారు. ఇంకా ఎవరొచ్చినా చేయించుకోమని చెప్పి దాని బాధ్యతలను ఆ ఊరిలో నమ్మకమైన వ్యక్తికి అప్పగించారు గోపాల్ దంపతులు. ఏ సాయం కావాల్సి వచ్చినా తమను నిస్సందేహంగా అడగవచ్చని ఆ ఊరి ప్రజలకు హామీ ఇచ్చి తన ఇంటి అడ్రస్సు, ఫోన్ నెంబర్లు వాళ్ళకు అందించారు. సుగుణ తండ్రికి తగ్గ తనయ 100 ఏళ్లు చల్లగా ఉండాలి అని సుగుణను ఆ ఊరి ప్రజలందరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించి వీడ్కోలు పలికారు. తండ్రిని, తన ఊరిని, ఆ తీపి జ్ఞాపకాలను పదే పదే గుర్తు చేసుకుంటూ తల్లితో, భర్తతో, కొడుకుతో వెనుతిరిగి తన ఇంటికి వచ్చింది సుగుణ. ఊరి వారందరి ఆదరణ, ఆప్యాయతలే తనకు అన్నిటికన్నా మిన్నా అని ఎప్పుడూ భావిస్తూ ఉంటుంది సుగుణ. ఇంతటి కీర్తి ప్రతిష్టలను సంపాదించిన తన తండ్రిని నిత్యం స్మరిస్తూ మనసులోనే ఆయనకు నమస్కరిస్తుంది సుగుణ. భర్తనే దైవ్యంగా భావించిన జానకమ్మ అనుక్షణం భర్త తలపులతో కాలం గడుపుతుంది. తన శేష జీవితం కూతురి వద్ద హాయిగా, ప్రశాంతంగా గడవాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది జానకమ్మ. ఇదండి వాళ్ళ మన కథ నచ్చితే వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోకండి. అలానే మరెన్నో మంచి మంచి కథలు మన ఛానల్లో ఉన్నాయి. ఎవరైనా మిస్ అయితే ఒక్కసారి చూసేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. స్టే ట్యూన్. బై బై. థ్యాంక్ యూ.